అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఎవరికి చావు ఎలా వస్తుంది అనే శీర్షిక మనం వింటూ ఉన్నాము. అందులో మరొక ముఖ్య విషయం ఏమిటంటే, చావు ఎప్పుడైతే వస్తుందో మరణ దూతను మన కళ్ళారా మనం చూస్తామో అప్పుడు చావు యొక్క వాస్తవికత తెలుస్తుంది. చావుకు సంబంధించిన విషయాలు మన ముందు స్పష్టమవుతాయి. అల్లాహ్ యొక్క ఎంత గొప్ప కరుణ మనపై గమనించండి. చనిపోయే ఏ మనిషి కూడా నాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది, ఇప్పుడు నేను ఈ కష్టాల్లో ఉన్నాను, ఇకనైనా మీరు నాతో గుణపాఠం నేర్చుకోండి, విశ్వాస మార్గాన్ని అవలంబించండి, సత్కార్యాలు చేస్తూ పోండి మీరు అని ఎవరు కూడా చెప్పలేరు. తాను ఏ కష్టాల్ని భరిస్తున్నాడో వాటి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని అరుస్తూ ఉంటాడు. అతని చుట్టుపక్కన ఉన్న అతని బంధువులకు మిత్రులకు ఏది చెప్పలేకపోతాడు. కానీ అల్లాహ్ యొక్క ఎంత గొప్ప కరుణ మనపై, ఆ వివరాలు మనకు ఎందుకు తెలియజేశాడు? ఆ పరిస్థితి మనకు రాకముందే మనకు మనం చక్కదిద్దుకోవాలి. ఒకసారి సూరతుల్ ముమినూన్లోని ఈ ఆయతులను గమనించండి. హత్తా ఇదా జాఅ అహదహుముల్ మౌతు ఖాల రబ్బిర్జిఊన్. వారిలోని ఒకరికి చావు సమీపించినప్పుడు, ఓ నా ప్రభువా, తిరిగి నన్ను ఇహలోకానికి మరోసారి పంపు. లఅల్లీ అఅమలు సాలిహన్ ఫీమా తరక్త్. ఏ సత్కార్యాలైతే నేను ఇంతవరకు చేసుకోలేకపోయానో, ఏ సత్కార్యాల్ని నేను విలువ లేకుండా వదిలేశానో ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఈ మరణ సందర్భంలో వాటి యొక్క విలువ ఎంత అనేది నేను తిరిగి ఆ సత్కార్యాలు చేసుకుంటాను, తిరిగి నన్ను ఇహలోకంలోకి పంపు. అప్పుడేం సమాధానం వస్తుంది? కల్లా, ముమ్మాటికి అలా జరగదు. ఇన్నహా కలిమతున్ హువ ఖాయిలుహా. ఒక మాట అతను నోటితో పలుకుతున్నాడు, కానీ అతని ఆ కోరిక ఎన్నటికీ పూర్తి కాదు. వమిన్ వరాఇహిం బర్జఖున్ ఇలా యౌమి యుబ్అతూన్. పునరుత్థాన దినం, మరోసారి వారిని సజీవులుగా లేపబడే రోజు వరకు వారి వెనుక ఒక అడ్డు ఉంది. ఆ అడ్డు తెరలో వారు అక్కడే ఉంటారు. చావు వచ్చినప్పుడే దాని యొక్క వాస్తవికత అనేది మన ముందు స్పష్టమవుతుంది. ఆ విషయాల్ని అల్లాహ్ తెలిపాడు, మనం వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి. సూరతు షూరా ఆయత్ నంబర్ 44లో కూడా అల్లాహు తాలా ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా తెలిపాడో గమనించండి. వతరల్ ਜ਼ਾలిమీన లమ్మా రఅవుల్ అజాబ్. దుర్మార్గులు, అవిశ్వాసులు, షిర్క్ చేసేవాళ్ళు, పాపాల్లో మునిగి ఉన్న వాళ్ళు శిక్షను చూసినప్పుడు వారేమంటారో అప్పుడు మీరు చూసెదరు. యఖూలూన హల్ ఇలా మరద్దిం మిన్ సబీల్. ఏమి ఇహ లోకానికి తిరిగి పోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని వారు అప్పుడు అడుగుతారు. కానీ అలాంటి అవకాశం ఏమీ ఇవ్వడం జరగదు. ఈ సందర్భంలో, చావు సమీపించిన సందర్భంలో అల్లాహ్ యొక్క కరుణల్లో మనపై ఉన్నటువంటి గొప్ప కరుణ ఒకటి ఏమిటంటే, ఎవరైతే ఆ చివరి సమయంలో కూడా తన సృష్టికర్తను మరచిపోకుండా లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుతారో అలాంటి వారికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడు అన్నటువంటి శుభవార్త
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియపరిచారు. సునన్ అబీ దావూద్లోని హదీస్, మన్ కాన ఆఖిరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్నా. ఇహలోకంలో ఎవరి చివరి మాట లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప వేరే సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు, ఈ సద్వచనం తన చివరి మాటలవుతాయో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ క్లిష్ట పరిస్థితిలో, ఈ బాధాకరమైన సమయంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎవరికి గుర్తొస్తుందో అల్లాకే బాగా తెలుసు. కానీ ఇహలోకంలో దాని గురించి కాంక్ష ఉంచిన వారు, దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండేవారు, అలాంటి వారికి అల్లాహుతాలా ఆ సద్భాగ్యం ప్రసాదించగలడు. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి చనిపోతాడో సామాన్యంగా తీసుకెళ్ళి అంత్యక్రియలన్నీ చేసి సమాధిలో పెట్టడం జరుగుతుంది. సమాధిలో పెట్టడం జరుగుతుంది. అప్పుడు సమాధిలో ఎవరికి ఎలా జరుగుతుంది అనే విషయం కూడా మనందరి గురించి చాలా ముఖ్యమైన విషయం. సమాధిలో పెట్టడం జరిగిన తర్వాత ఒకవేళ అతను విశ్వాసుడైతే, పుణ్యాత్ముడైతే, సత్కార్యాలు చేసేవాడైతే అతనికి అతని యొక్క ఆత్మ తిరిగి అతని శరీరంలో వేయడం జరుగుతుంది. అతను లేచి కూర్చుంటాడు. అదే సమయంలో ఎప్పుడైతే అతడు కళ్ళు తెరుస్తాడో సూర్యాస్తమయం కావడానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది అన్నట్లుగా కనబడుతుంది. అప్పుడే ఇద్దరు దైవదూతలు అతని వద్దకు వస్తారు. అతనంటాడు, పక్కకు చెరగండి, నా అసర్ నమాజ్ నాకు ఆలస్యం అయిపోయింది, నేను అసర్ నమాజ్ చేసుకుంటాను. వారంటారు, ఇది నమాజ్ చేసే సమయం కాదు, నమాజులు చేసే సమయం ఇహలోకంలో సమాప్తమైపోయింది. ఇప్పుడు మా ప్రశ్నలకు మీరు సిద్ధం కావాలి. మన్ రబ్బుక, నీ ప్రభువు ఎవరు, నీవు ఎవరిని ఆరాధిస్తూ ఉంటివి అనంటే అతను విశ్వాసి గనక రబ్బీ అల్లాహ్, నా ప్రభువు అల్లాహ్, నేను ఆయన్నే ఆరాధిస్తూ ఉంటిని అని అంటాడు. మా దీనుక అని రెండవ ప్రశ్న అడుగుతాడు. నీ ధర్మం ఏది, ఏ ధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉంటివి? అతడంటాడు, దీని అల్ ఇస్లాం, నా ధర్మం ఇస్లాం ధర్మం అని. ఆ తర్వాత మూడో ప్రశ్న జరుగుతుంది. మా హాదా రజులల్లదీ బుఇస ఫీకుం, మీ మధ్య ప్రవక్తగా పంపబడిన ఆ ప్రవక్త ఎవరు అని. అప్పుడు అతడు అంటాడు, హువ రసూలుల్లాహ్ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని. అప్పుడు వారు నాలుగో ప్రశ్న అడుగుతారు. సామాన్యంగా ఎక్కువ మంది మన ముస్లిం సోదరులకు బహుశా ఈ మూడు ప్రశ్నలే తెలిసి ఉన్నాయి. మన్ రబ్బుక, మా దీనుక, మా హాదర్ రజులల్లదీ బుఇస ఫీకుం, మీ ప్రవక్త ఎవరు అని. కానీ నాలుగో ప్రశ్న కూడా ప్రశ్నించడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి. ముస్నద్ అహ్మద్ ఇంకా వేరే హదీసు గ్రంథాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా సహీ హదీసులతో రుజువైన విషయం. ఏంటి ఆ నాలుగో ప్రశ్న? వమా ఇల్ముక, నీవు ఈ నిజమైన మూడు సమాధానాలు ఏదైతే ఇచ్చావో దీని జ్ఞానం నీకు ఎలా ప్రాప్తమైంది? ఈ సరి అయిన సమాధానం నీవు ఎలా తెలుసుకున్నావు? అప్పుడు అతడు అంటాడు, ఖరఅతు కితాబ్ అల్లాహ్ ఫఆమంతు బిహి వసద్దక్త్, నేను అల్లాహ్ గ్రంథాన్ని చదివాను, దానిని విశ్వసించాను, అందులో ఉన్న విషయాల్ని సత్యంగా భావించి సత్య రూపంలో నేను ఆచరించడం కూడా మొదలుపెట్టాను, అందుగురించి నాకు ఈ జ్ఞానం ప్రాప్తమైంది అని అంటాడు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈరోజు మనం ముస్లింలమని ఎంత సంతోషించినా, ఖురాన్ జ్ఞానం
పొందకుంటే, ఖురాన్ యొక్క విద్య నేర్చుకోకుంటే, ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని అభ్యసించి దాని ప్రకారంగా ఆచరించకుంటే బహుశా మనకు కూడా సమాధానాలు సరి అయిన రీతిలో ఇవ్వడం కష్టతరంగా ఉండవచ్చు. అల్లా అలాంటి క్లిష్ట పరిస్థితి నుండి మనల్ని కాపాడుగాక. ప్రస్తుతం ఇప్పుడు నేను మీ ముందు విశ్వాసులైతే, సత్కార్యం చేసేవారైతే ఏ మంచి సమాధానం ఇస్తారు, ఒకవేళ దీనికి భిన్నంగా అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులు, దుష్కార్యాలు చేసేవారు ఎలాంటి సమాధానాలు ఇస్తారో అది తెలియబరుస్తున్నాను. ఆ తర్వాత సమాధిలో ఎవరికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి, ఎవరు ఎలాంటి అనుగ్రహాలకు అర్హులవుతారు, అది తర్వాత మనం తెలుసుకుందాము ఇన్షా అల్లాహ్. విశ్వాసికి ఏ ప్రశ్నలైతే అడగడం జరుగుతుందో అతను ఎలా సమాధానం ఇస్తాడో మనం తెలుసుకున్నాము కదా. ఇక రండి, అవిశ్వాసిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది, దుర్మార్గుల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది, ప్రతి మానవుణ్ణి ప్రశ్నించడం జరుగుతుంది. ఎప్పుడైతే వారిని ప్రశ్నించడం జరుగుతుందో వారు ఎలాంటి సమాధానం ఇస్తారు? అవిశ్వాసి, కపట విశ్వాసులు, దుర్మార్గులను సమాధిలో పెట్టబడిన తర్వాత ఆత్మ వారి శరీరంలో వేయబడుతుంది. అతను ఆ సందర్భంలో లేచి కూర్చుంటాడు. ఇద్దరు దైవదూతలు వస్తారు. నీ ప్రభువు ఎవరు అని అతన్ని అడుగుతారు. హా హా లా అద్రీ, అయ్యో అయ్యో నాకు తెలియదు. నీ ధర్మం ఏది అని అడుగుతారు. అయ్యో అయ్యో నాకు తెలియదు అని అంటాడు. మీలో పంపబడిన ప్రవక్త ఎవరు అని అడుగుతారు. అయ్యో అయ్యో నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు ఆ తర్వాత విషయం సహీ బుఖారీలో కూడా ఉంది. అప్పుడేం జరుగుద్ది? లా దరైత వలా తలైత, నీవు ఎందుకు తెలుసుకోలేదు, నువ్వు ఎందుకు తెలిసిన వారిని అనుసరించలేదు, ఖురాన్ గ్రంథాన్ని పారాయణం ఎందుకు చేయలేదు, విశ్వాస మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని ఇనుప గదముతో తల మీద, మరొక హదీసులో స్పష్టంగా ఉంది, రెండు చెవుల మధ్యలో వెనుక భాగంలో చాలా బలంగా కొట్టడం జరుగుతుంది. ఆ యొక్క దెబ్బతో ఎంత పెద్ద శబ్దంతో అతను అరుస్తాడంటే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మానవులు మరియు జిన్నాతులు తప్ప సృష్టిలో ఉన్న ప్రతి సృష్టి అతని ఆ అరుపును వింటారు. ఇక ఆ తర్వాత అతనికి శిక్షలు మొదలవుతాయి. సోదరులారా, సోదరిమణులారా, వింటున్న ఈ విషయాలు వింటున్న మీరు, అరే వాళ్ళు వాళ్ళ విషయాలు అలా చెప్పుకుంటున్నారు అని ఎగతాళి చేసి విలువనివ్వకుండా వినడం కూడా మానుకుంటే ఇప్పుడు నాకు నష్టం కలిగేది ఏమీ లేదు. కానీ మనందరము కూడా ఒకరోజు చనిపోయేది ఉంది. మరియు సమాధి యొక్క ఈ శిక్షల గురించి ఏదైతే తెలపడం జరుగుతుందో, సమాధిలో జరిగే ఈ ప్రశ్నోత్తరాల గురించి ఏదైతే తెలపడం జరుగుతుందో వాటన్నిటిని మనం కూడా ఎదుర్కొనేది ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించండి. సామాన్యంగా సర్వమానవులు కూడా చనిపోయే వారిని సమాధిలో తీసుకొచ్చి పెట్టడమే సరి అయిన పద్ధతి. అందుగురించే మాటి మాటికి సమాధి యొక్క అనుగ్రహాలు, సమాధి శిక్షలు, సమాధిలో ఇలాంటి ప్రశ్నోత్తరాలు జరుగుతాయి, సమాధి సమాధి అని మాటి మాటికి మనం అంటూ ఉంటాము. కానీ ఎవరైనా సమాధి చేయబడకుండా అగ్నికి ఆహుతి అవుతే, క్రూర జంతువు వారిని తినేస్తే, లేదా సముద్రంలో వారు కొట్టుకుపోయినా, లేదా విమానం గాలిలోనే పేలిపోయి ఏ ముక్కలు ముక్కలు మిగిలకుండా వారు అలాగే హతమైన, నాశనమైన, ఏ విధంగా చనిపోయినా, ఆ చావు ఎలా జరిగినా కానీ శరీరం నుండి ఆత్మ వేరవుతుంది. ఆ తర్వాత ఈ శరీరం మిగిలి ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా
ఖననం చేయడం జరిగితే అందులో ఆ ఆత్మను వేయబడి ప్రశ్నించడం జరుగుతుంది. లేదా అంటే ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ తానిష్ట ప్రకారం వేరే ఏదైనా ఒక శరీరం ఏర్పాటు చేసి ఆత్మను అందులో వేయవచ్చు. లేదా డైరెక్ట్ ఆత్మతోనే ఈ ప్రశ్నోత్తరాలు కూడా జరగవచ్చు. ఈ ప్రశ్నోత్తరాలు జరగడం సత్యం, ఇందులో అనుమానానికి ఏ తావులేదు. ఇక ఆ తరువాత సరి అయిన సమాధానం ఇచ్చిన విశ్వాసి మరియు సత్కార్యాలు చేసేవారు, అల్లాహు అక్బర్, అలాంటి వాళ్ళల్లో అల్లా మనల్ని కూడా చేర్చుగాక. వారికి సమాధిలో ఎలాంటి అనుగ్రహాలు మొదలవుతాయంటే, ముందు వారికి నరకం వైపు నుండి ఒక చిన్న కిటికీ తెరవడం జరుగుతుంది. ఇదిగో నరకంలో మీ స్థానం చూడండి, కానీ అల్లాహ్ దయ మీపై కలిగింది, అల్లాహ్ మిమ్మల్ని ఈ నరకం నుండి కాపాడాడు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. తర్వాత స్వర్గం యొక్క కిటికీ తెరవడం జరుగుతుంది, అందులో వారి యొక్క స్థానం చూపడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రతి ఒక్కరూ స్వర్గంలో నరకంలో ఉన్నటువంటి వారి స్థానాలను చూస్తారు సమాధిలో ఉండి. ఆ తర్వాత అల్లాహ్ ఆకాశం నుండి ఒక శుభవార్త ఇస్తాడు, నా ఈ దాసుని కొరకు స్వర్గపు ద్వారాలు, స్వర్గపు కిటికీలు తెరవండి, అక్కడి నుండి సువాసన వస్తూ ఉంటుంది, మరియు మంచి గాలి వస్తూ ఉంటుంది. మరియు నా ఈ దాసుని కొరకు ఫఫ్రిషు లహు ఫర్షన్ మినల్ జన్నా, స్వర్గపు యొక్క పడక అతని గురించి వేయండి. అల్లాహు అక్బర్. అంతేకాదు అతనికి ఆ పడకలు వేయడం జరుగుతాయి, స్వర్గం నుండి సువాసన గాలులు వస్తూ ఉంటాయి. అంతలోనే అతను చూస్తాడు, ఒక అందమైన వ్యక్తి అతని వైపునకు వస్తూ ఉన్నాడు. అయ్యా, నీవెవరివి? చాలా అందమైన ముఖముతో దగ్గరకు అవుతున్నావు, మరియు ఏదో శుభవార్త తీసుకొని వస్తున్నట్లుగా కనబడుతున్నావు, అసలు నీవెవరివి అనంటే ఆ వ్యక్తి అంటాడు, నేను నీ యొక్క సత్కార్యాల్ని, ఇహలోకంలో నీవు ఏ సత్కార్యాలైతే చేశావో నన్ను అల్లాహ్ ఈ రూపంలో నీ వద్దకు తీసుకొచ్చాడు, హాజరుపరిచాడు. నీవు ఎలాంటి ఒంటరితనం నీకు ఏర్పడకుండా, నీవు ఎలాంటి భయం చెందకుండా ప్రళయం సంభవించే వరకు, ఆ తర్వాత మరోసారి అల్లాహు తాలా ఈ సమాధుల నుండి లేపే వరకు నేను నీకు తోడుగా ఉండాలని. అల్లాహు అక్బర్. ఇంతేకాకుండా ఇంకా ఎన్నో వరాలు కూడా ఉంటాయి. ఇన్షా అల్లా వాటి ప్రస్తావన మరి కొంతసేపటి తర్వాత మనం మీ ముందు తెలుపుతాము. అయితే ఇక ఎవరైతే సమాధానం సరి అయిన విధంగా ఇవ్వరో, అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులుగా ఉంటారో, వారికి ఏం జరుగుతుంది? స్వర్గం వైపు నుండి ఒక కిటికీ తెరవడం జరుగుతుంది. ఇదిగోండి స్వర్గంలో మీ స్థానం ఉండేది, కానీ మీరు సరైన సమాధానం ఇవ్వలేదు గనక ఈ స్థానం మీకు లేదు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. నరకం నుండి ఒక కిటికీ తెరవడం జరుగుతుంది. అక్కడి నుండి అగ్ని జ్వాలలు, దుర్వాసన, మంట, వేడి వస్తూ ఉంటుంది. మరియు ఆకాశం నుండి ఒక దుర్వార్త ఇచ్చే వారు ఇలా దుర్వార్త ఇస్తాడు, నా ఈ దాసునికి నరకం యొక్క పడక వేయండి, నరకం యొక్క కిటికీలు తెరవండి. అంతలోనే అతను చూస్తాడు, భయంకరమైన నల్లటి ముఖముతో ఒక వ్యక్తి అతని వైపు వస్తున్నాడు. ఓ దుర్మార్గుడా, ఓ చెడ్డ ముఖము గలవాడా, దుర్వాసనతో కూడుకొని ఉన్నవాడా, దూరమైపో, ఏదో దుర్వార్త నీవు నాకు తీసుకొస్తున్నట్లున్నది. అతను అంటాడు, అవును, నేను నీ దుష్కర్మల్ని, నేను నీకు ప్రళయదినం వరకు తోడుగా ఉండి నీ యొక్క బాధను ఇంకింత పెంచడానికి అల్లాహ్ నన్ను నీతో పాటు ఉండడానికి పంపాడు. మహాశైలారా, ఈ విధంగా సమాధిలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఎవరైతే
విశ్వాస మార్గాన్ని అవలంబించరో, దుష్కార్యాలు చేస్తూ ఉంటారో, ఇంకా వేరే ఎన్నో పాపాలకు ఒడిగడతారో వారికి కూడా ఎన్నో రకాలుగా శిక్షలు జరుగుతూ ఉంటాయి. వారికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి? మరియు సమాధి శిక్షల నుండి కూడా మనం సురక్షితంగా ఉండడానికి ఇహలోకంలో ఎలాంటి సత్కార్యాలు మనం చేసుకోవాలి, ఆ విషయాలు ఇన్షా అల్లా ముందు మనం తెలుసుకుందాము. సమాధి శిక్షలు, సమాధి యొక్క అనుగ్రహాలు ఏమిటో తెలుసుకునేకి ముందు ఒక విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అదేమిటంటే, ఈ సమాధి పరలోక మజిలీలలో మొదటి మజిలీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి తెలిపారు, ఇన్నల్ కబ్ర అవ్వలు మంజిలిం మిన్ మనాజిలిల్ ఆఖిరా. సమాధి పరలోక మజిలీలలో మొట్టమొదటి మజిలీ. ఫఇన్ నజా మిన్హు ఫమా బాదహు ఐసర మిన్. ఒకవేళ ఇక్కడ అతడు పాస్ అయ్యాడంటే, ఇక్కడ అతనికి మోక్షం లభించింది అంటే, దీని తర్వాత ఉన్న మజిలీలలో అతనికి ఇంకా సులభతరమే అవుతుంది. వఇల్లం యంజు మిన్హు ఫమా బాదహు అషద్దు మిన్. మరెవరైతే ఈ తొలి మజిలీలో గెలువరో, ఈ తొలి మజిలీలో పాస్ అవ్వరో, ఇక్కడ వారికి మోక్షం ప్రాప్తం కాదో, ఆ తరువాత మజిలీలలో ఇంతకంటే మరీ ఘోరమైన కష్టతరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో సందర్భాల్లో తఅవ్వదు బిల్లాహి మిన్ అదాబిల్ కబ్ర్, సమాధి శిక్షల నుండి మీరు అల్లాహ్ యొక్క శరణు కోరండి అని మాటి మాటికి చెబుతూ ఉండేవారు. సమాధి యొక్క శిక్షల నుండి ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుల్లో కూడా శరణు కోరుతూ ఉండేవారు. వేరే సందర్భాల్లో కూడా శరణు కోరుతూ ఉండేవారు. ఎప్పుడైనా సమాధిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు, లేదా ఎవరినైనా ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు, కొన్ని సందర్భాల్లో అక్కడ హాజరైన ప్రజలకు బోధ చేస్తూ కూడా ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. అందుగురించి సోదరులారా, సమాధి శిక్షలకు మనం గురి కాకుండా ఉండడానికి ముందే వాటి గురించి తెలుసుకొని ఇహలోకంలోనే మనం అక్కడి శిక్షల నుండి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి. వాటి గురించి ఏ సత్కార్యాలు అవలంబిస్తే మనం అక్కడి శిక్షల నుండి రక్షణ పొందగలుగుతామో వాటికి చేసుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తాలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో సమాధిలో ఎవరికి ఎలాంటి అనుగ్రహాలు లభిస్తాయి మరియు ఎవరికి ఎలాంటి శిక్షలు కలుగుతాయి అనే విషయాలు తెలుసుకుందాము. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.